నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయనా. పునరుద్ధానుడవైనటువంటి మా యేసయ్య నీకు స్తోత్రాలు నాయనా. ప్రియ పరిశుద్ధాత్మ దైవమా నీకు వందనాలు స్వామి, నీకే కృతజ్ఞతలు నాయనా. తండ్రి, నీ కృపలో నీ దయలో మండల కాల సమయాన్ని సంపూర్ణము చేసుకొని ఈ యొక్క పరిశుద్ధ పునరుద్ధాన దినమును నీవు నాయన మరణించి తిరిగి లేచినటువంటి దినాన్ని ఈ రీతిగా మేమందరము కూడా నీ సన్నిధిలో కూడుకొని జరుపుకొనుటకు మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాము స్వామి. మీరు మాకు ఇచ్చిన రక్షణను బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాము. బాప్తిస్మమును బట్టి మీకు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాము. రక్షణ మార్గములో అడుగడుగునా మాకు తోడుండి నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నామయ్యా. పరిశుద్ధాత్మ దేవునిగా మా చెయ్యి పట్టుకుని నడిపిస్తూ ఉంటున్నందుకై మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నామయ్యా. తండ్రి, నీకే వందనాలు, నీకే స్తోత్రాలు, నీకే కృతజ్ఞతలు నాయన. మాట్లాడిన వాడా నీకే వందనాలు. పునరుద్ధాన శక్తిని ప్రత్యక్షంగా కన్నులారా అనుభవించగలిగే ఆత్మీయ నేత్రాలను మాలో ప్రతి ఒక్కరికి తెరిపించమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి. దేవా, ఆనాడు భక్తుడైనటువంటి మోషే ఏ రీతిగా నీతో ముఖాముఖిగా ఆయన కలుసుకొనినటువంటి ఆ సందర్భాన్ని ఎన్నో సార్లు విని ఉన్నాము తండ్రి. అదే విధముగా దేవా, నిన్ను మేము నాయన ఆ రీతిగా ముఖాముఖిగా నీతో సంబంధాన్ని ఏర్పరచుకోగలిగే పునరుద్ధాన శక్తిని మాకు దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. దేవా, నీకే వందనాలయ్యా, నీకే స్తోత్రాలు నాయన, నీకే కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాము తండ్రి. దేవా, నీ యొక్క శక్తిని పొందుకోకుండా ఏవైనా ఆటంకంగా ఉంటే వాటన్నిటినీ మా నుండి దూరపరచమని వేడుకుంటున్నాను. ఏ పరిస్థితులలో మా యొక్క హృదయము నాయన మూసుకొని పోయి ఉన్నదో యేసు నామములో తెరవమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి. నీ నుండి మమ్మను దూరము చేసే ప్రతి విధమైన అడ్డుగోడలు యేసు నామములో కొట్టి వేయబడును గాక అని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. నీకే వందనాలు. యథార్థముగా నిన్ను దర్శించుకోగలిగే ఆత్మను మాకు ప్రసాదించమని వేడుకుంటున్నానయ్యా. దేవా, ఏదో ఆచారముగా దేవా ఈ రీతిగా పునరుద్ధానాన్ని జ్ఞాపకము చేసుకునే వారిగా మేము ఉండకుండా అనుదినము ఏ రీతిగా 3 పూటలు నాయన భుజిస్తూ ఉంటామో అదే రీతిగా అనుదినము నీ యొక్క పునరుద్ధాన శక్తిని ధ్యానించే ఆత్మను మాకు దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. దేవా, నీకే స్తోత్రాలు, నీకే వందనాలు. ప్రభువా, నీ సన్నిధిలో అడుగు పెట్టి ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డ జీవితంలో ఈ పునరుద్ధాన కాల దిన దీవెనలు యేసు నామములో అనుగ్రహింపబడును గాక అని ప్రార్థిస్తున్నానయ్యా. ఎందరైతే వారి హృదయంలో ప్రార్థించుకుంటూ ఉన్నారో, ఏ కోరిక కలిగి దేవుని సన్నిధిలో అడుగు పెట్టి ఉన్నారో, ఏ విషయమై సమాధానము కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారి జీవితములలో గొప్ప వెలుగు చూచినట్లుగా నీ కృప వారిపై కురిపించమని వేడుకుంటున్నాను తండ్రి. నీకే స్తోత్రములు. గొప్ప విజయము పొందుకొనున్నట్లుగా వారికి సహాయమును అనుగ్రహించమని వేడుకుంటున్నానయ్యా. నీకు స్తోత్రములు తండ్రి. విన్న వాక్యమును విసర్జించే ఆత్మను వారిలో నుండి తొలగించి జీర్ణించుకొని ఆచరించి దేవా ఆ వాక్యానుసారంగా బ్రతికే ఆత్మను వారికి దయచేయమని వేడుకుంటూ ఉన్నానయ్యా. నీకు స్తోత్రములు తండ్రి. నీకు వందనాలు. నీ సన్నిధిలోనికి వచ్చినటువంటి ప్రతి బిడ్డను బట్టి నీకు కృతజ్ఞతలు దేవా. ఎవరైతే హస్తమును చాపి ఉన్నారో వారి యొక్క హస్తము కురచ కాకుండానట్లు వారిని మెండుగా ఆశీర్వదిస్తున్నందుకు మీకు స్తోత్రములు నాయన. ప్రతి కానుక మీ నామ మహిమ ఘనత కొరకు వాడబడును గాక అని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. నీకే వందనాలు దేవా. నీవు వాడుతున్నటువంటి నాయన నీ యొక్క దైవజనుని బట్టి నీకు స్తోత్రములు, దైవజనులను బట్టి నీకు వందనాలు. వారిరువురిపై నీ యొక్క పునరుద్ధాన శక్తి దిగి వచ్చును గాక అని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. దేవా, వారిరువురిపై నీ యొక్క బలమైన ఆత్మ నిండు కొనును గాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి. వారిరువురిపై నీ యొక్క మహోన్నతమైనటువంటి కృప ఆవరించును గాక అని ప్రార్థిస్తున్నాను ప్రభువా. నీకే వందనాలు. ఈ యొక్క సంఘమును నడిపించడానికి, ఆత్మలను నీ యొద్దకు నాయన చేర్చడానికి దేవా నాయన వారికి కావలసిన జ్ఞానమును, శక్తిని,
బలమును, ఆరోగ్యమును, పునరుద్ధాన శక్తిని వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నానయ్యా. దేవా నీకు స్తోత్రములు నాయన. దేవా నీకే వందనాలు. గడిచిన 40 దినాలు కూడా నీ సన్నిధిలో గొప్పగా నీ నామమునకు మహిమకరముగా దేవా ఆరాధనలు జరిగించుకున్నారు. నీకు స్తోత్రములు. ఈ దినము కూడా పునరుత్థాన దినమును జరుపుకోవడానికి కృప చూపించి ఉన్నారు. నీకే స్తోత్రములు. ఇక ముందు కూడా ప్రతి పరిచర్య నిరాటంకంగా సాగునట్లుగా నీ ఆత్మ సహాయమును దేవా దైవజనులకు, సంఘమునకు నాయన అనుగ్రహించమని వేడుకుంటున్నాను ప్రభువా. నీకే స్తోత్రములు నాయన. నీకే వందనాలు ప్రభువా. నీకే కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామయ్యా. దేవా నాయన తల్లి గారిని జ్ఞాపకం చేసుకోండి. వృద్ధాప్యములో ఉండి ఉండగా ఆరోగ్యమును, శక్తిని, బలమును, శాంతిని, సమాధానమును మెండుగా బిడ్డకి దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. ఈ సంఘము చుట్టూ, సంఘ దైవజనుల యొక్క గృహము చుట్టూ నీ పరిశుద్ధ దేవదూతల కావలి కంచ, అగ్ని కంచ, ఇత్తడి ప్రాకారములను తోడుగా ఉంచి నడిపించమని, నీ నామమునకు మహిమ తెచ్చుకొనమని ఇంతవరకు ఆసక్తి కలిగి, ఆశ కలిగి నీ సన్నిధిలో పాదము నిలిపి ఉన్న ప్రతి బిడ్డ జీవితములో నీవే జోక్యము చేసుకొని కార్యములను జరిగించమని, నీ ఉన్నతమైన గొప్ప నామానికి మహిమ తెచ్చుకొనమని వేడుకుంటూ ఇంతవరకు మాకు తోడయుండి మమ్మల్ని నడిపించినటువంటి గొప్ప దేవుడా మీకు స్తోత్రములు. ఇక ముందు కూడా మీరే మాకు తోడయుండి నడిపిస్తాను అంటున్నందుకై కృతజ్ఞతాస్తుతి వందనాలు తెలియజేసుకుంటూ సర్వశక్తి కలిగినటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.